హలో నమస్తే, నేను అశోక్. రోజా ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక ఫైర్ బ్రాండ్, ఫైర్ లేడీ. వైసీపీ పార్టీకి సంబంధించి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రతిపక్షాలను విమర్శించడంలో ఏకైక టార్గెట్ చేసేటువంటి సూపర్ సిక్సర్ లేడీగా ఆవిడ్ని మాట్లాడుతూ వస్తుంటారు రోజాకి సంబంధించి. అయితే రోజాకి సంబంధించి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తుందా, పోటీ చేయలేదా అనే దానిపైన చాలా ఉత్కంఠ నడిపిస్తుంది. కొంతమంది టీడీపీకి సంబంధించిన నేతలు కానివ్వండి, మరో కొంతమంది జనసేన నేతలు కానివ్వండి, వీళ్ళందరూ రోజానికి సంబంధించి పర్టికులర్గా విమర్శిస్తూ వస్తుంటారు ప్రతిసారి. ఈసారి మీకు టికెట్ ఇస్తారో లేదో, మీకు టికెట్ ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉందో లేదో, అసలు ఈసారి అక్కడ కొత్త వ్యక్తులు రాబోతున్నారు, రోజాకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, ఈసారి ఆవిడని వేరే ప్లేస్కి రీప్లేస్ చేస్తారు, అక్కడ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారంటే కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించి నేతలు కానివ్వండి, వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి చెప్తూ వస్తున్న దాని ప్రకారం ఈసారి రోజాకి టికెట్ ఇచ్చే పరిస్థితి కనపట్లేదు అనేది వాస్తవమా కాదనేది కూడా ఒకసారి చెక్ చేస్తే, ముందుగా 2014 ఎన్నికల్లో రోజా నగర నుంచి విజయం సాధించారు, 2019 ఎన్నికల్లో రోజా నగర నుంచి విజయం సాధించారు, ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో రోజా పోటీ చేసినటువంటి నగర నియోజకవర్గంలో ఆవిడకి ఎంతవరకు మెజారిటీ వచ్చింది, ఆవిడ పరిస్థితి ఎలా ఉండబోతుంది? 2014 ఎన్నికల్లో గెలిచారు, 2019 ఎన్నికల్లో గెలిచారు. ఈ 10 సంవత్సరాల్లో ఏదైతే నగరికి సంబంధించి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించి ఎంత మేజర్ ఇంపాక్ట్ జరిగింది? 2024 ఒకవేళ ఆవిడకి సీట్ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి ఆవిడకి సీట్ ఇస్తే గెలిచేందుకు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి కూడా చెక్ చేద్దాం. ముందుగా 2014 ఎన్నికలకు సంబంధించి రోజా పోటీ చేశారు. నగరికి సంబంధించి ఆవిడకి 73,924 ఓట్లు వచ్చాయి. అక్కడ టీడీపీ అభ్యర్థిగా గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ చేశారు, ఆయనకి 73,066 ఓట్లు వచ్చాయి. అంటే రోజాకి 47.23% ఓట్లు వస్తే ముద్దుకృష్ణమనాయుడికి 46.69%. అంటే రోజాకు వచ్చినటువంటి మెజారిటీ కేవలం 858, అంటే చాలా తక్కువ మెజారిటీ. అంటే ఆ టైంలో 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసినటువంటి తరుణంలో ఇక్కడ రోజాకి చాలా తక్కువ మెజారిటీ వచ్చింది, అది కూడా 858, అంటే 0.54%. ఎక్కడా కూడా ఎక్కువ మెజారిటీ కనపట్లేదు. 0.54% అంటే రోజాకి చాలా తక్కువ మెజార్టీ అని చెప్పాలి 2014 ఎన్నికల్లో. ఇక 2019 ఎన్నికలకు సంబంధించి ఇక్కడ వైసీపీకి సంబంధించి మళ్ళీ తిరిగి రోజా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ పోటీ చేశారు, గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు. ఇక బీఎస్పీ అభ్యర్థిగా అంటే జనసేన కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి పోటీ చేసినా కూడా ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు. జనసేన పార్టీకి వచ్చినటువంటి జనసేన అంటే బీఎస్పీ జనసేన పార్టీ అప్పుడు పొత్తులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ బీఎస్పీ పోటీ చేసింది, వాళ్ళకి కేవలం 1.8% ఓట్లు వచ్చాయి. సో ఇక్కడ తీవ్ర పోటీ మొత్తము రోజాకి అలాగే గాలి భానుకి మధ్య జరిగింది. ఇక్కడ చూసుకున్నా కూడా రోజాకి వచ్చినటువంటి మెజార్టీ కేవలం 2,708, అంటే ఇక్కడ 858, ఇక్కడ వచ్చేసి 2,708. సో ఎక్కడా కూడా రోజాకి బలమైన మెజారిటీ కనిపించట్లేదు. 2014 ఎన్నికల్లో కానివ్వండి, 2019 ఎన్నికల్లో కానివ్వండి చాలా తక్కువ మెజార్టీ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం కానివ్వండి, టీడీపీకి ఉన్నటువంటి బలంగా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరంగా కానివ్వండి, ఎక్కడా కూడా మళ్ళీ తిరిగి రోజా పోటీ చేస్తే విజయం సాధించేందుకు ఎక్కువ స్కోప్ కనిపించట్లేదు నగరకు సంబంధించి. ఇక మరోవైపు రోజాని ఎంపీ స్థానానికి, పార్లమెంట్కి రీప్లేస్ చేయబోతున్నారంటే కూడా గత 2-3 రోజులుగా మనం వార్తలు చూస్తూ వస్తున్నాము. ఒంగోలుకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా రోజా ఉండబోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక విస్తృతంగా ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ ఒంగోలుకు సంబంధించి కూడా రోజాకి షాక్ ఇచ్చారు. అక్కడ ప్రస్తుతం చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా కన్ఫర్మ్ చేస్తూ వైసీపీ అధిష్టానం కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రగిరికి సంబంధించి ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. సో చంద్రగిరి ఏదైతే వాళ్ళకి బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం కంచుకోట్ల నియోజకవర్గం. సో చెవిరెడ్డిని ఒంగోలుకి రీప్లేస్ చేయడంతో ఒకవేళ రోజాకి నగర సీట్ ఇవ్వకపోతే ఒంగోలు సీట్ ఇస్తారని చెప్పేసి ఆశించినటువంటి అభిమానులకు కూడా ఇది ఒక షాక్గానే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ నగరికి ఆమెకు సీట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో అక్కడ కేజే విజయశాంతి మళ్ళీ లైన్లో ఉన్నారు, ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు కేజే విజయశాంతి అక్కడ ఒకవేళ టికెట్ ఇస్తే ఎంతవరకు సహకరించే అవకాశం ఉంది? అంతేకాకుండా చిత్తూరుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానివ్వండి, మిగతా సీనియర్ నేతలతో కానివ్వండి రోజాకి ఎక్కడా కూడా సఖ్యత కనిపించట్లేదు. ఎప్పుడు వివాదాలు కనిపిస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ జరిగినప్పుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించినప్పుడు కానివ్వండి, ఎక్కడా కూడా రోజాకి సంబంధించి అందరూ
రోజా మళ్ళీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఎవరు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి, వైసీపీ అధిష్టానం కానివ్వండి చెప్పినటువంటి పరిస్థితి కనపట్లేదు. సో ఈ నేపథ్యంలో ఈ రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే మాత్రము ఈసారి ఒకవేళ రోజాకి టికెట్ ఇస్తే మాత్రము నగరకు సంబంధించి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత కానివ్వండి, రోజాకి సంబంధించి లాస్ట్ 10 ఇయర్స్లో ఆవ చేసినటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్తో ఉన్నటువంటి సఖ్యత కూడా కాదు, అసఖ్యత అనే చెప్పాలి. ఎందుకంటే రోజాకి వ్యతిరేకంగా 3-4 గ్రూపులు కూడా అక్కడ క్రియేట్ అయ్యాయి. ఆవిడకి టికెట్ ఇవ్వద్దు, ఆవిడకి టికెట్ ఇస్తే మేము ఆమెనే ఓడించడానికే, పార్టీని ఓడించడానికే పనిచేస్తామంటూ కూడా డైరెక్ట్గా చెప్పినటువంటి నేపథ్యంలో ఈసారి రోజా పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ టికెట్ ఇస్తే మాత్రము కొంత కష్టకాలంగానే ఉండబోతుంది వైసీపీ పార్టీకి, అలాగే రోజాకి. కానీ మరొక న్యూస్ వినిపిస్తుంది ఏంటంటే రోజాకి సంబంధించి ఇప్పుడు ఎంపీ సీటు కానివ్వండి, ఎమ్మెల్యే సీటు కానివ్వండి ఇచ్చే పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఆమెకి ఏదో ఒక నామినేటెడ్ పదవి, ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ మరోవైపు నుంచి కూడా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా పనిచేస్తున్నారు కాబట్టి సో ఈసారి కొత్త వారికి అవకాశం ఇచ్చి ఏదన్నా ఆవిడికి పార్టీ తరపు నుంచి నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి వైసీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా కొంతమంది సూచించినట్టు తెలుస్తుంది. మరి ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది కూడా పక్కన పెడితే రోజాకి మాత్రం సీటు వచ్చేదాకా ఇప్పటివరకు 5 లిస్టులను ప్రకటించారు. 5 లిస్టులో కూడా ఎక్కడా కూడా నగరికి సంబంధించి, రోజాకి సంబంధించి క్లారిటీ రానటువంటి నేపథ్యంలో సో రోజాకి సీటు ఇస్తే కనుక కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతున్నాయి. ఒకవేళ ఆమెకి సీట్ ఇవ్వకుండా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ గెలుపు కోసం పనిచేస్తే మాత్రము ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలని చెప్పేసి వైసీపీ కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది.